హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎవరికైనా హౌస్ కీపింగ్ జాబ్లో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా రకాల బెనిఫిట్స్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కి ఆల్ అయితే సెలెక్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. జాబ్ పరంగా చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్గా హౌస్ కీపర్స్ కావాలని చెప్పి మనకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఇండిడ్లో వీళ్ళు అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ హౌస్ కీపర్స్ అంటే ఏంటి అంటే చూడండి, చాలా రకాల హౌస్ కీపింగ్ వర్క్స్ అయితే ఉంటాయి. అందులో ప్రొఫెషనల్గా వర్క్ అనేది వీళ్ళకి కావాలి. అంటే ఆఫీస్లో ఉండి వర్క్ చేసే వాళ్ళు మాత్రం కావాలి. నీట్ అండ్ క్లీన్గా ఉంటూ మీరున్న ఏరియాని నీట్ అండ్ క్లీన్గా చేసుకుంటూ మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, అలాగే స్టాఫ్ రూమ్స్, అలాగే బాత్రూమ్స్, అలాగే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మీటింగ్ హాల్స్ ఉంటే వాటిని నీట్ అండ్ క్లీన్గా చేసుకోవాలి. ఇండోర్ అవుట్డోర్ రెండు కూడా నీట్గా చేసుకునే వాళ్ళు, ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళు మాత్రం కావాలి. మీకు మంచి శాలరీ, మంచి బెనిఫిట్స్తో మీకు ఈ యొక్క జాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క టాలెంట్ని హౌస్ కీపింగ్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. మినిమం వీళ్ళు వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకుంటున్నారు. ఎందుకంటే హౌస్ కీపింగ్కి సంబంధించిన వేకెన్సీస్ మన హైదరాబాద్ లొకేషన్లో చాలా ఫుల్ఫిల్గా కాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క ప్రొఫెషనలిజం అనేది మీ వర్క్లో చూపిస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. ఏం లేదండి, రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు తెలిసిందే. హౌస్ కీపింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏంటనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం జస్ట్ ఒక చిన్న రెస్పాన్సిబిలిటీని అయితే చెప్తాను. మాపింగ్ చేసేటప్పుడు, అలాగే పాలిషింగ్ చేసేటప్పుడు, స్వీపింగ్ చేసేటప్పుడు మీ యొక్క నీట్నెస్ని, మీ వర్క్ని అనేది అక్కడ చూపించాలి. ఎందుకంటే మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసేవాళ్ళు పక్కన ఉంటారు, అది మీకు కనబడరు కెమెరా రూపంలో. కానీ మీ పైన ఉన్న సూపర్వైజర్స్ కానీ మీకు అబ్జర్వేషన్ అది చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీన్ని బట్టి ఈ యొక్క మీ వర్క్ను బట్టే మీ శాలరీ ఇంక్రీజ్మెంట్, అలాగే మీకు మంత్లీ బోనస్, ఇయర్లీ బోనస్, అలాగే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా వర్క్ చేసే వాళ్ళు మాకు కావాలి అని చెప్పి వీళ్ళు అడగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు శాలరీ స్టార్టింగ్ వచ్చేసి మీకు 12,000 నుంచి 13,000 అయితే మీకు పే చేస్తారు. 8 hours మాత్రమే వర్క్ చేయాలి. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అని ఇలా కాకుండా ఓన్లీ వీళ్ళ దగ్గర వచ్చేసి మీకు ఫిక్స్డ్ షిఫ్ట్ ఉంది. నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్, వీకెండ్ అవైలబిలిటీ అని చెప్పి మనకి ఈ విధంగా 4 రకాల షిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు చాలా ఈజీ మెథడ్లో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. లేదనుకుంటే డైరెక్ట్ మీకు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీ ఫోన్ నెంబర్ నుంచి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు మీ యొక్క రిజ్యూమ్ని కానీ ఎక్కడికి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వాట్సాప్లో రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక్కసారి మనము బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెల్ ఫోన్ రియంబర్స్మెంట్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫుడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ నేను చూడలేదు, చాలా చోట్ల ఫుడ్ అనేది ఇవ్వరు. హౌస్ కీపింగ్ స్టాఫ్కి మీకు ఒక పూట ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లీవ్ ఎంచాస్మెంట్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెయిడ్ సిక్ టైం ఉంది, పెయిడ్ టైమ్ ఆఫ్ ఉంది. ఈ పెయిడ్ సిక్ టైం అంటే మీకు ఏదైనా జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే మీకు సగం సాలరీ పే చేస్తారు. అలాగే ఆఫ్ టైంలో ఓవర్గా వర్క్ చేయాలి అని అనుకుంటే మీకు వెల్కమ్ అనేది చేస్తారు. ఓకే, ప్రొవిడెంట్ ఫండ్ అనేది, పిఎఫ్ అనేది మీకు పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, బెనిఫిట్స్ ఇవి. సప్లిమెంటరీ పే, మీకు ఇంకా ఎక్స్ట్రా ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అని అనుకుంటే కమిషన్ పే అనేది మీకు వస్తుంది, జాయినింగ్ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది, షిఫ్ట్ అలవెన్సెస్ బోనస్ అనేది వస్తుంది, ఇయర్లీ బోనస్ అనేది కూడా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి. ఎన్ని రోజులు మంత్కి ఎక్కువ వర్క్ చేస్తే అంత ఇన్కమ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం అయితే జరిగింది. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బెటర్ అని చెప్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ ఏరియా వాళ్ళకు మంచి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్ లొకేషన్ కాకపోయినా సరే మీ యొక్క లొకేషన్లో ఇవ్వడానికి 99% వీళ్ళైతే మీకు ప్రామిస్ చేస్తున్నారు, ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పి. 99% మీరు ఉండే లొకేషన్లోనే మీకు జాబ్ రావచ్చు. ఎందుకంటే మీరు అప్లై చేయాలని అనుకుంటే కూడా ఇక్కడ అప్లై అని ఉంది కదా,
ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అప్లై పైన క్లిక్ చేసిన డైరెక్ట్ అప్లికేషన్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి అదిరిపోయే బెనిఫిట్స్తో ఆఫర్స్తో ఇంతకుముందు లేనటువంటి హౌస్ కీపింగ్ ఆఫర్స్తో మీకు ఈ చిన్న నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.